హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, హరి హరి లేవవే, అవతల అబ్బాయి వచ్చేసి ఉంటాడు. ఇలా ఆ అబ్బాయి అమ్మాయి కోసం ఎదురు చూడ్డం అస్సలు బాగోదు. పద్ధతిగా ఇంట్లోనే పెళ్లి చూపులు పెట్టుకుందామంటే నువ్వు నీ బాబు కలిసి నా నోరు మూయించి బయట ఎక్కడో పెట్టించారు. కనీసం అక్కడికైనా త్వరగా తయారై వెళ్ళాలి కదా. ఇలా ఆలస్యంగా వెళ్తే ఆ అబ్బాయి మన గురించి ఏమనుకుంటాడు? హరి బద్ధకంగా కళ్ళు తెరిచి దుప్పటి తీసేసి మంచం పైన కూర్చొని తల పట్టుకుని, అబ్బా అమ్మ, పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబోయ్. అసలు అమ్మలందరూ ఎందుకిలా ఉంటారు? అమ్మాయి అయితే చాలు త్వరగా పెళ్లి చేసేసి వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. చీచీ, వచ్చే జన్మలో అయినా అబ్బాయిగా పుట్టాలి, లేదా మంచి అమ్మకి పుట్టాలి. నేనేం చేసినా ఏమనకూడదు. అప్పుడే అక్కడికి వస్తూ హరి మాటలు అన్ని విన్న వాళ్ళమ్మ చేతిలో ఉన్న గరిటెతో హరినెత్తి మీద ఒకటేస్తుంది. అబ్బా అంటూ తల పట్టుకుని, ఏంటి భాగ్య, ఇది ఇంత గట్టిగా కొట్టావు? భాగ్య ఏంటి భాగ్య, నేను నీకు అమ్మని. కాస్త కూడా గౌరవం అనేది లేకుండా పేరు పెట్టి పిలుస్తావా? ఇప్పటికి నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవకూడదు అని. మంచం దిగి ఆవిడెదురుగా నిలబడి భుజాల చుట్టూ చేతులు వేసి, మా మంచి అమ్మవి కదా, నాకెక్కువగా ప్రేమ కోపం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను పేరు పెట్టి పిలుస్తా కదా, మరెందుకు అనవసరంగా ఇలా అరచి నీ కోకిల గొంతుని కాకిలా మార్చుతావు? భాగ్యగారు హరిచేవి పట్టుకుని, చేసిన అతి చాలు గాని వెళ్ళి చక్కగా తయారయ్యరా. ఇదిగో ముందే చెప్తున్నా, అడ్డదిడ్డమైన బట్టలు వేశావు, ఈసారి కొట్టను. ఇంట్లో ఉన్న అంట్లు అన్నీ నీతోనే తోమిస్తాం, అది కూడా మన చుట్టుపక్కల వాళ్ళని భోజనానికి పిలిచి మరి. హరి కళ్ళు పెద్దగా తెరుచుకుని వాళ్ళమ్మకి దండం పెట్టి, వద్దు మాతశ్రీ, అంత పని చేయకు. నీకు కావాల్సింది నీ పద్ధతిగా తయారవ్వాలంతే కదా. చూడు నీ కూతురు పద్ధతి నేర్పించేలా ఎంత చక్కగా తయారవుతుందో. అబ్బా బా చెప్పకదమ్మా. కూతుర్ని ఒక చూపు చూసి అరగంటలో తయారై కిందికి రాలేదు. నా పద్ధతి ఏంటో నీకు బాగా అర్థమయ్యేలా చూపిస్తాం. హరి పైకి చూస్తూ, దేవుడా, ఏంటయ్యా ఇది అని తల కొట్టుకుని వాళ్ళమ్మ చెప్పిన సమయంలోపు తయారవ్వాలని హడావిడి పడుతుంది. హరి చక్కగా తయారై కిందికి వస్తుంది. అప్పుడే భాగ్యగారు ఇచ్చిన వేడివేడి టీని ఆస్వాదిస్తూ మరి తాగుతున్న కిరణ్ గారు హరిని అలా చూసి పొలమారి గట్టిగా దగ్గుతూ ఉంటాడు. అయ్యో అంటూ వంటగది నుండి భాగ్యగారు, మెట్లపై నుండి హరి ఇద్దరు పరిగెత్తుకుంటూ కిరణ్ గారి దగ్గరకు వచ్చి ఆయన తలపైన దాదాపుగా కొట్టినట్లు తడుతూ మంచినీళ్లు తాగించారు. ఇద్దరు కొడ్డం ఆపగానే, నా మీద ఇద్దరికి ఇంత పగ మీ మనసులో ఉందా? ఆ మాటలకి అదేంటండి అంత మాటనేశారు? మాకు మీ మీద కోపం పగ ఎందుకుంటాయి? మరి లేకపోతే ఏంటే, ఎవరన్నా పొలం మారితే చిన్నగా తడతారే, ఇలా బొప్పి కట్టేలా కొట్టరు. దీన్ని బట్టి చెప్పవచ్చు మీకు నేనంటే మనసులో ఎంత మంటను. అబ్బా నాన్న, అదేం లేదు గాని రండి తిందాం, నాకు చాలా ఆకలి వేస్తుంది. కిరణ్ గారు కూతుర్ని చూసి, ఇంత చక్కగా తయారై ఎవరిని చంపడానికి వెళ్తున్నావు తల్లి? నాన్న, నా కోపం తెప్పించకు. అసలే నీ పెళ్ళం పొద్దున్నే లేపి ఇలా తయారవు అని బాహుబలి శివగామిలాగా ఆదేశం ఇచ్చింది. భాగ్యగారిని చూస్తూ, ఇప్పుడింత ప్రళయం సృష్టించడానికి కారణమేంటి భాగ్యమణి గారు? హా, ఈరోజు మీ ముద్దుల కూతురికి పెళ్లి చూపులు మర్చిపోయారా? రోజుల చిరిగినవి అడ్డమైన పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళ ముందు చండాలంగా ఉంటుంది అని ఇలా ఉండమని చెప్పాం. అయినా ఇద్దరు కలిసే కదా ఇంట్లో కాకుండా ఆ కార్యక్రమం బయట పెట్టించారు. మరి మళ్ళీ ఏం తెలియనట్లు ఆ నటన ఎందుకు? మీ న్యాయవాది బుద్ధిని ఇక్కడ చూపిస్తున్నారా? అబ్బా అమ్మ, నాకు ఆకలి వేస్తుంది. తిన్నాక ఇద్దరు తీరిగ్గా గొడవపడండి. ఇంకా కావాలంటే చెప్పండి, నాన్న స్నేహితుడున్నాడు కదా, పరమేశ్వరరావు మామయ్య, ఆయనకు చెప్పి నేను దగ్గరుండి మరి మీకు విడాకులు ఇప్పిస్తా. ఇప్పుడు కాస్త నా కోసం గొడవ ఆపి తినడానికి రండి. భాగ్యగారు హరితలపైన రెండు వేసి, రాక్షసి అంటూ కసిరి, దా వచ్చి మెక్కు అంటూ వెళ్ళిపోతుంది. హరి తింటూ ఉన్నంతసేపు అబ్బాయితో అలా ఉండు ఇలా ఉండు, అడ్డమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకు. నీ అత్తెరివితో అబ్బాయిని హడలిగొట్టి ఈ సంబంధం పోగొట్టకు అని చాలా జాగ్రత్తలు చెప్పింది.
ఎందుకంటే మన హరికి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని తన కోరిక. ఒక అబ్బాయి పైన చిన్నగా ఇష్టం కూడా ఉంది. కానీ అతని గురించి తనకేం తెలియదు. ఒకసారి రైల్లో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తన ఎదురుగా ఉన్న సీట్ అతంది. ఒక్కరోజు అతనితో ప్రయాణంతో అతను హరికి బాగా నచ్చాడు. కానీ వివరాలు తెలుసుకోకుండానే తను హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతని మాట, నవ్వు, ఇతరులకి అతనిచ్చే మర్యాద అన్నీ హరికి నచ్చాయి. అతను ఎవరో కూడా తెలియదు కానీ ఏదో తెలియని ఇష్టం. అందుకిదంతా. పైగా వచ్చిన అబ్బాయిలు కూడా తనకు నచ్చట్లేదు. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బెదిరించి, భయపెట్టి బుజ్జగించి, ఇలా ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయి వద్దు అని వాళ్ళు అనేలా చేసింది. కానీ ఈసారి భాగ్యగారు కాస్త గట్టిగా పంతం పడ్డం వల్ల హరికి ఇబ్బందిగా ఉంది. అందుకే తెలివిగా పెళ్లి చూపులు ఇంట్లో కాకుండా బయట ఏర్పాటు చేసేలా వాళ్ళ నాన్నగారిని ఒప్పించింది. అలా వాళ్ళమ్మ జాగ్రత్తలు అన్నీ విన్నట్టు నటించి ఎలాగోలా బయటపడింది మన హరి. కాసేపటికి ఒక రెస్టారెంట్ ముందు తన బండి ఆపి అమ్మ చెప్పింది ఇక్కడే కదా అనుకుని లోపలికి వెళ్తుంది. తను వెళ్ళి ముందుగా అనుకున్న వాళ్ళ స్థానంలో కూర్చొని అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంది. తన ఎదురుచూపులు ఫలించి ఒక అబ్బాయి అక్కడికి వచ్చి తన ముందు నిలబడి మీరు హరిగారు కదా అనగానే తను అవును అని తల ఊపుతుంది. అతను చిన్నగా నవ్వి తన ఎదుట కూర్చొని నా పేరు వరుణండి అంటూ చేయి చాస్తాడు. తను మాత్రం వరుణ్ణి ఒకసారి చూసి నమస్తే అంటుంది. వరుణ్ తన్ని చూసి అబ్బో అనుకుంటాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. హరి కాస్త చిరాగ్గా రాగానే పులిహోర కలపటం మొదలుపెట్టాడు. అయినా కనీసం మర్యాద కోసమైనా వేరే ఏమైనా మాట్లాడాలి అని కూడా తెలియదా ఇతనికి. వరుణ్ మళ్ళీ మాట్లాడుతూ నేను నిజమే చెప్పానండి. ఎందుకో మీకు ఆ మాట చెప్పాలనిపించింది, అందుకే చెప్పేశా. సరే ఏం తీసుకుంటారు? హరి అతన్ని చూసి ఇస్తే నీ ఆస్తి తీసుకుంటా. ఏ రాసిస్తావారా? వచ్చిన ఇంతసేపటికి నీకు మర్యాదలు గుర్తొచ్చాయా? చూడ్డానికి బాగానే ఉన్నావు కానీ నువ్వు నాకు నచ్చవబ్బాయి. నీ ఆత్రం ఆశ అని నీరుగారిపోతాయి. వరుణ్ తన్ని చూసి ఏంటండి ఏం మాట్లాడట్లేదు? తను చిన్నగా గొంతు సవరించుకొని ముందు నేను మీతో కాస్త మాట్లాడాలండి. మాట్లాడడానికే కదండి మనం వచ్చింది. కాబట్టి తప్పకుండా మాట్లాడుకుందాం. ముందు ఏమన్నా తాగి ఆ తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇక తప్పక సరే అంటుంది. వరుణ్ వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ తీసుకుని వస్తాడు. ఇద్దరు కూర్చొని మౌనంగా దాని రుచిని ఆస్వాదిస్తూ ఒకరికి తెలియకుండా ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాఫీ తాగడం అయిపోయాక వరుణ్ గారు నేను మీతో కాస్త మాట్లాడాలండి. నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి హరిగారు. ముందు నన్ను చెప్పనివ్వండి, ఆ తర్వాత మీ నిర్ణయం చెప్పండి. ఇక తనకు వేరే దారి లేక సరే అని తల ఊపి అతన్ని చూస్తూ ఉంది. చూడండి హరిగారు, నా పేరు వరుణ్ కాదు. ఆశ్చర్యంగా చూస్తుంది. అవునండి, మీకు మొదటగా చెప్పవలసిన విషయం అదే అండి. నా పేరు వరుణ్ కాదు, నా పేరు ధీరజ్. నేను వరుణ్ మంచి స్నేహితులం. అసలు పెళ్లి చూపులు వాడివే. కాని వాడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేలోపు ఇలా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు. వాడికి ఇవన్నీ ఇష్టం లేదు. అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నచ్చలేదు. అందుకే విషయం మీకు చెప్పడానికి నేను వచ్చా. వేరే అమ్మాయిని ప్రేమిస్తే నాకేం ఇబ్బంది లేదు. పైగా చాలా మంచి విషయం చెప్పారు. నేను ఇదే మాట మా ఇంట్లో వాళ్ళతో చెప్పి ఈ సంబంధం వద్దు అంటాను. మీ స్నేహితుని సంతోషంగా వెళ్ళి ఆ అమ్మాయి గురించి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోమని చెప్పండి. హరిగారు ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది. సమస్యనా? ఏం సమస్య? మీ స్నేహితుడింట్లో ప్రేమంటే ఒప్పుకోరా? లేదా అమ్మాయే ఇక మీ స్నేహితుడి ప్రేమనే ఒప్పుకోలేదా? ధీరజ్ తల కొట్టుకుంటూ అసలు మా వాడు చెప్తే కదండి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో తెలిసేది. ఈసారి ఇంకా పెద్ద ఆశ్చర్యం కలిగింది పాపం. ఏంటి ఇంకా ఆ అమ్మాయికే ప్రేమిస్తున్నా అని చెప్పలేదా? లేదు హరిగారు, తన ప్రేమ విషయం మొదట నాకు, ఇప్పుడు మీకు తెలుసు అంతే. ఇదెక్కడి ప్రేమ అండి? తెలియాల్సిన వాళ్ళకు తప్ప మనిద్దరికీ తెలిసింది. మనకు తెలిసి ఏం ప్రయోజనం? ఆ అమ్మాయికి చెప్తే అయినా ఏమన్నా ఉపయోగం ఉంటుంది. చెప్పాలంటే ఆ అమ్మాయి గురించి తెలియాలి కదా. ఒక్క నిమిషం ఆగండి అంటూ అక్కడే ఉన్న నీళ్ల గ్లాస్ తీసుకుని టకటక తాగేసి
మీరు నన్ను పిచ్చిదాన్ని చేయాలి అనుకోవట్లేదు కదా. ధీరజ్ తన్ని చూసి అదేంటండి అంత మాట అనేశారు. నేనెందుకు అలా చేస్తాను? నేను నిజమే చెప్తున్నా. మా వాడికి ఆ అమ్మాయి గురించి ఏ చిన్న విషయం తెలియదు. మొహమంతా అసహనంగా పెట్టుకుని కనీసం మొహమైనా చూశాడా లేదా? ఇలా చెప్తే ఎవరు ఒప్పుకుంటారండి వాళ్ళ పెళ్లికి? ఆ అమ్మాయి ఎవరో తెలియదు, పేరేంటో తెలియదు, ఊరేంటో తెలియదు. కనీసం తనకి ప్రేమ పెళ్లి అయ్యాయో లేదో అయినా తెలుసా లేదా? ఇది కూడా తెలియదనుకుంటా. అలా అని వెళ్ళి ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే అంతా విని మీ స్నేహితుడికి పిచ్చి పట్టింది అనుకుంటారు. అందుకే కదా అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తుంది. అంటే అంటే ఏంటి అంటే మీరే ఏదో ఒకటి చేసి సంబంధం తప్పిపోయేలా చేయాలి. వాడి ప్రేమ విషయం బయటపడకుండా చూడాలి. పాపం వాడు ఆ అమ్మాయి కోసం చాలా చాలా వెతుకుతున్నాడు. ఆ అమ్మాయి దొరికేదాకా వాడికి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఇవన్నీ వాడు తట్టుకోలేడు. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి. "హ్మ్, అసలు తన గురించి ఏం తెలియకుండా ఎలా వెతుకుతారు ఆ అమ్మాయిని? ఏం చెప్పమంటారు? వీడు నా కర్మ కొద్దీ మా అన్నయ్య పెళ్లికి వచ్చాడు. వచ్చేటప్పుడు రైల్లో ఆ అమ్మాయిని చూశాడట. చూడగానే నచ్చేసిందట. వీడి దరిద్రం తల మీద తిష్టి వేసింది. అందుకే నిద్ర బాగా వచ్చి కుంభకర్ణుడి వారసుల్లా పడుకున్నాడు. వీళ్ళు లేచేసరికి ఆ అమ్మాయి లేదు. ఇక వీడు చేసిన గోల మామూలుగా లేదు. అప్పట్నుండి ఆ ఊరంతా గాలిస్తూనే ఉన్నాం. కానీ ఆ అమ్మాయి ఆచూకు దొరకలేదు. అసలు తను ఎక్కడ దిగిందో కూడా వాడు చూడలేదు కదా. ధీరజ్ని చూస్తూ ఉండిపోయింది. ధీరజ్ తన కళ్ళ ముందు చేతులాడిస్తాడు. మీ స్నేహితుణ్ణి ఒకసారి చూపిస్తారా? వాడిని మీరు చూడలేదా? అనుకున్నా. నేను వచ్చి మీ ముందు నిలబడి వరుణని చెప్తే కూడా మీరు పెద్దగా స్పందించలేకపోతే అనుమానం వచ్చింది. మీరు వాడి ఫోటో కూడా చూడలేదు అని. ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది అని తన ఫోన్లో ఉన్న వరుణ్ ఫోటోని తనకి చూపిస్తాడు. ఆ అమ్మాయి ఆ ఫోటో చూస్తూ తమ కాస్త దూరంలో వాళ్ళనే చూస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇతనేనా నువ్వు రైల్లో ఇష్టపడ్డా అని చెప్పిన అబ్బాయి? ఆ అమ్మాయి అవునంటూ ఆ ఫోటోని చూసి సంతోషపడి ధీరజ్ వైపు చూసి వరుణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ధీరజ్కి కాస్త అయోమయంగా ఉన్నా వాడిప్పుడు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అవసరం లేదండి. మీరు వెతికే అమ్మాయి ఇదే. మీ వరుణ్ ప్రేమిస్తుంది తన్నే. ధీరజ్ సంతోషంగా అవునా? అయితే త్వరగా పదండి. వాడి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. వాడు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతాడు. సరే అని ముగ్గురు రైల్వే స్టేషన్కి బయలుదేరతారు. కంగారులో ఇంకేం ఆలోచించాలి అని ఎవరికీ లేదు. ముగ్గురు గమ్యం రాగానే త్వరగా కారు దిగి లోపలి పరిగెత్తారు. ముగ్గురు ఒక మాట అనుకొని తలా ఒక్క దిక్కు వెళ్ళి వెతుక్కుంటూ ఉంటే చాలాసేపటికి ధీరజ్కి వరుణ్ కనిపిస్తాడు. రే వరుణ్ అంటూ సంతోషంగా వెళ్ళి వరుణ్ణి హత్తుకుంటాడు. ఏంట్రా ఇంత హఠాత్తుగా ఇక్కడికి వచ్చావు? ఆ అమ్మాయి సంగతి ఏం చేశావు? తనకంతా అర్థమయ్యేలా చెప్పావా? హా రా, అంతా చెప్పాను. అంతేకాదు ఆ అమ్మాయి నీకోసం చాలా మంచి బహుమతి కూడా తీసుకువచ్చింది. తీసుకువచ్చిందా? అంటే తను ఇక్కడికి వచ్చిందా? రే తనకి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఇప్పటికీ ఆ అమ్మాయితో చాలా చేయించుకుంటున్నాం. పర్లేదురా, ఒక్కసారి నువ్వు ఆ బహుమతిని చూసావంటే అస్సలు వదిలిపెట్టవురా బాబు అంటూ దాని వరుణ్ణి పట్టుకుని హరి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. వరుణ్, తనేరా అమ్మాయి. నీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతి తీసుకొచ్చింది. హరిగారు, వీడే మా స్నేహితుడు వరుణ్. రే వరుణ్, తనే హరిగారు. హరిగారు, ఆ అమ్మాయి ఎక్కడా? ఇక్కడ అంటూ ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ వచ్చిన అమ్మాయిని చూసిన వరుణ్ చాలా సంతోషపడతాడు. తన దగ్గరికి వచ్చి నువ్విక్కడ అంటూ ఆనందంగా చూస్తూ, ఆ రోజు నిన్ను చూడగానే నచ్చేశావు. నీ నవ్వు, మాట, పద్ధతి అన్నీ నచ్చాయి. మన ప్రయాణం చివర్లో నీకు నా మనసులో ఉన్న విషయం అంతా చెప్పి మన పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఆ రోజు రాత్రి కూడా నువ్వు పడుకున్నాక నేను చూస్తూ ఉండిపోయా. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. కానీ లేచేసరికి ఎదురుగా నువ్వు లేవు. నీతో ఉన్నంతసేపు నేను చూస్తూ ఉండిపోయా. కనీసం నీ గురించి ఏం తెలుసుకోలేదు. అప్పట్నుండి నా కళ్ళ ముందు నువ్వే కనిపించావు. నీకు దూరంగా ఉండలేక ఆ క్షణం నుండే నిన్ను వెతకడం మొదలుపెట్టాను. ఎంతకీ నీ జాడ తెలియలేదు. ఇదిగో ఇప్పుడు కూడా నీ కోసం బయలుదేరాను.
ఆ దేవుడి దయ వల్ల నువ్వే నా దగ్గరికి వచ్చావు. ధీరజ్ నవ్వుతూ, దేవుడు ఒక్కడే కాదు దయతలిచింది, హరిగారి పుణ్యం కూడా ఉంది. ఆవిడ్ని తను నాకు చూపించారు. వరుణ్ గారు ముందు నిలబడి మీకెలా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియట్లేదు. మీ వల్లనే నా ప్రేమ నాకు దక్కింది అంటాడు సంతోషంగా. హరి పర్లేదు అంటూ చిన్నగా నవ్వుతుంది. ధీరజ్ నవ్వుతూ, హమ్మయ్యా, రే వరుణ్, ఎలాగో నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరికింది కాబట్టి మీ పెద్దవాళ్ళకి మీ ప్రేమ గురించి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించడమే. ధీరజ్ మాటలకి ఆ అమ్మాయిలు నవ్వుకుంటారు. వరుణ్, నువ్వు సరిగ్గా చెప్పావురా అంటూ, అవును, నాకు నీ పేరు కూడా తెలియదు. నీ పేరేంటి? నీ వివరాలు మీ కుటుంబం గురించి చెప్పు. మా వాళ్ళతో వచ్చి మాట్లాడతా. ఎలా అయినా అందరినీ ఒప్పిస్తాం. హరిగారు, నన్ను క్షమించండి. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మీ కుటుంబంకి కూడా నేను క్షమాపణ చెప్తాను. మీ వల్ల నాకు మంచి జరిగింది. కానీ నా వల్ల మీకు సమయం వృధా అయింది. పైగా మీ వాళ్ళు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అన్నిటికి కారణం నేనే కదా. ఆ అమ్మాయి నవ్వి, ఇంత బాధపడ్డం ఎందుకు వరుణ్? నువ్వెళ్ళి హరిణ్ణే పెళ్లి చేసుకుంటా అని మీ వాళ్ళకి చెప్పు. ఆ అమ్మాయి అలా అనగానే వరుణ్కి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నాకు నువ్వంటే ప్రేమ అని చెప్తూ ఉంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నావా? అలా చేసుకునేవాణ్ణి అయితే ఎప్పుడో మా వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతం చేసినప్పుడే చేసుకునేవాణ్ణి. ఇన్ని రోజులు ఏదో ఒక వంక చెప్పి సంబంధాలు చెడగొట్టేవాణ్ణి కాదు. ఇప్పుడు కూడా పాపం తన్ని చాలా ఇబ్బంది పెట్టినా కూడా తను మన ప్రేమకు సహాయం చేస్తుంది అని కాస్త బాధపడితే అలా అంటావా? హరి నవ్వుతూ, ఆ అమ్మాయి అన్న దానిలో తప్పేముంది? మీరు వెళ్ళి మీ వాళ్ళతో హరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేయండి. అప్పుడు అందరు సంతోషంగా ఉండొచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హరి అలా అనగానే వరుణ్ కంటే ఎక్కువ ధీరజ్కి కోపం వస్తుంది. హరిని తన వైపు తిప్పుకొని, హే, నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? వాడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంతే తప్ప నిన్ను చేసుకోడు. అయినా చూడగానే ముద్దొచ్చేలా చాలా బాగున్నావు అని ఇప్పటిదాకా అనుకున్నా కానీ నువ్విలా మాట్లాడతావు అనుకోలేదు. హరి ధీరజ్ని ఆశ్చర్యంగా చూసినా మళ్ళీ నవ్వుకుని, చూడండి వరుణ్ గారు, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నా అంటే మీరు వెళ్ళి మీ వాళ్లతో హరిని అంటూ వరుణ్ ముందు ఉన్న అమ్మాయిని చేత్తో చూపిస్తూ పెళ్లి చేసుకుంటా అని చెప్పండి చాలు. వరుణ్ ధీరజ్ ఇద్దరు అయోమయంగా చూస్తారు. అమ్మాయిలిద్దరు నవ్వుకుంటారు. రెండో అమ్మాయి వరుణ్తో, నువ్వు చూడ్డానికి వచ్చింది తన్ని కాదు నన్నే. తను హరి కాదు, నా ప్రాణ స్నేహితురాలు అఖిల. మా ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. కాని మా అమ్మ నా మీద అనుమానంతో నాతో ఒట్టు వేయించుకుంది. అబ్బాయి దగ్గర బుద్ధిగా ఉండి ఎలాంటి వేషాలు వేయకుండా పెళ్లి సంబంధం తప్పించాలి అనే ప్రయత్నాలు చేయకూడదు అని. అందుకే మా అమ్మ మాట జవదాటకుండా అసలు అమ్మాయిని మార్చేశాం. ఎలా ఉంది నా తెలివి? అఖిల ఎలా అయినా నాకిష్టం లేని సంబంధం ఖాయం కానివ్వదు. నేనేం చేయకుండానే ఈ సంబంధం చెడిపోతుంది. అఖిల హరినెత్తి మీద గట్టిగా ఒకటి వేసి, ఇలాంటి పిచ్చి తెలివితేటలకు ఏం తక్కువలేదు. ఒట్టు వేసిందని అమ్మని ఇలా చేసి మోసం చేస్తావా? అయినా అమ్మ మనసు మంచిది కాబట్టి తన కోరిక వరుణ్ గారి రూపంలో వచ్చి ఈ సంబంధం కుదిరింది. హరి తల రుద్దుకుంటూ, అంటే ఇంతకుముందు సంబంధాలు వచ్చినప్పుడు అమ్మ మంచిది కాదా? అందుకే అవన్నీ చెడిపోయాయా? అఖిల తల కొట్టుకుని, నిన్ను మార్చటం ఎవరి వల్ల కాదు తల్లి. అలా అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. వరుణ్ ధీరజ్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంటారు. అఖిల ఇద్దరిని చూసి నవ్వి, వరుణ్ గారు అంటూ వరుణ్ ముందు చేతులూపి, ఇంకా ఏ లోకంలో విహరిస్తున్నారు? కాస్త ఎక్కడున్నారో చెప్పండి. మా రాక్షసిని కూడా మీతో పంపిస్తాం. ఇద్దరు హాయిగా సమయం గడపండి. అఖిల మాటలకి వరుణ్ ధీరజ్ మామూలవుతారు. హరి అఖిలను హత్తుకుని, చాలా థ్యాంక్స్ రా. నీ వల్లనే ఈరోజు ఇదంతా జరిగింది. ఇప్పటికే ఒప్పుకో, నువ్వు నా అదృష్టంవి అని. అఖిల చిన్నగా నవ్వి, సరే తల్లి, వెంటనే వెళ్ళి ఇద్దరింట్లో పెళ్లికి సరే అని చెప్పండి అంటూ ఉండగానే అఖిలకి ఫోన్ వస్తుంది. తీసి మాట్లాడి, హా సరే, ఇప్పుడే వస్తున్నా అంటూ పెట్టేసి, హరి నేను వెళ్ళాలి. హరి అలిగి,
ఇప్పుడే వెళ్ళాలా? నా కోసం సెలవు పెడతా అన్నావు కదా. అఖిల నవ్వుతూ, ఒసేయ్, ఇప్పుడెంత అయిందో తెలుసా? మధ్యాహ్నం 1 గంట. నేను సగం రోజు మాత్రమే సెలవు పెట్టాను. అందుకే ఇప్పుడు ఫోన్ వచ్చింది త్వరగా రమ్మని. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాలని చెప్పి హరిని హత్తుకుని, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండు అని వరుణ్ వైపు తిరిగి, మా హరిని ఎప్పుడు బాధ పెట్టకండి అని చెప్తుంది. వరుణ్ నవ్వుతూ సరే అని చెప్పి, అయినా అదేంటండి ఇప్పుడే అప్పగింతలు చెప్పేస్తున్నారు? హరి బాధగా, ఈ త్వరలో వేరే దేశం వెళ్తుంది. అందుకే ఇప్పుడే అన్ని బంధాలు దూరం చేసుకుంటుంది. అఖిల బాధగా, అలా ఏం కాదురా, నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఇక్కడ ఉండలేకనే కదా దూరం వెళ్తున్నా. అయినా నేనెక్కడ ఉన్నా నా మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది. సరేరా, నేను వెళ్ళాలి. త్వరగా పని చూసుకుని ప్రయాణానికి కావలసినవి సిద్ధం చేసుకోవాలి. హరి బాధగా, సరేలే, అయినా ఇంక వారం ఉంది కదా, అప్పటిదాకా కాస్త పని అన్నం తగ్గించి నాకు కాస్త సమయం ఇవ్వు. అఖిల నవ్వుతూ, సరేరా అని నవ్వుతూ అందరికీ ఒకసారి వెళ్ళొస్తా అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంది. ధీరజ్ హరితో, మీ స్నేహితురాలు ఇక్కడే ఉండవచ్చు కదా, ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి బ్రతకడం ఏంటి? మీలాంటి వాళ్ళే ఇలా చేస్తే ఇక మిగిలిన వాళ్ళ డబ్బు కోసం అక్కడికి వెళ్ళటంలో ఆశ్చర్యం ఏముంది? హరి ధీరజ్ని చూసి, మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాం, కాని ముందు మనం అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. హరి మాటకి సరే అని తలూపి ఇద్దరు తన వెనకాలే వెళ్తారు. ముగ్గురు కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పార్క్ లాంటి చోటికి వెళ్ళి కూర్చొని అక్కడి ప్రకృతిని చూస్తూ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు అలా మౌనంగా ఉండిపోయారు. వరుణ్ హరిని చూసి, ఇందాక మీ స్నేహితురాలు గురించి చెప్తా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. హరి వరుణ్ణి పైనుండి కిందికి ఒకసారి చూసి, నీకేంటి అందులో అంత సరదా? ఉంటే గింటే ధీరజ్ లాంటి వాళ్ళకేమైనా ఉంటే అది వేరు. నీకు నేనే లోకమన్నావు కదా, మరి దాని గురించి ఎందుకు నీకు? నీకు నిజంగా నేనంటే ఇష్టమేనా అంటే ఎడుమొహం పెడుతుంది. వరుణ్ వెంటనే హరికి నమస్కారం చేసి, తల్లి తప్పైపోయింది, ఇప్పటికైనా క్షమించరా? ఏదో ఊరికే తన గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. అది కూడా తను మనల్ని కలిపింది కదా అందుకే. హరి నవ్వి, సరే సరే, ఏదో సరదాగా అన్నాలే, అలా అని నువ్వు కోపం తెచ్చుకొని మళ్ళీ బాధపడకూడదు. వరుణ్ సరే అంటాడు. ధీరజ్, అబ్బా హరి, వాడితో గొడవ మనకి ఇక ముందు ఎప్పుడు ఉండేవే కదా, ముందు తన గురించి చెప్పు హరి. హరి నవ్వి, దాని పేరు అఖిల. నేను చిన్నప్పటి నుండి పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు వ్యాపారం చేస్తూ ఆ తక్కువ కాలంలోనే ఎంతో మంచి పేరు ప్రతిష్టలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక అఖిల వాళ్ళ నాన్న ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అఖిల వాళ్ళ అమ్మ నాన్న తను అంతే. చాలా చిన్న కుటుంబం, మరీ ముచ్చటైన కుటుంబం. ఇద్దరం పక్కపక్క ఇల్లు కాబట్టి అందుకే ఇక ఆ రోజు నుండి మేం మంచి స్నేహితులమయ్యాము. అఖిల వాళ్ళమ్మ చాలా మంచిది, పైగా అమాయకురాలు. పెళ్ళైన కొత్తలో ఆ మామ బాగానే ఉండేవారు. మొదట్లో అత్త మీద కాస్తో కూస్తో ప్రేమ చూపించేవారు. ఏ ముహూర్తాన మాం పనిచేసే దగ్గర పరిచయమైన ఆవిడతో స్నేహం కుదిరిందో ఆ క్షణం నుండే అన్నీ మారిపోయాయి. అత్త గురించి అఖిల గురించి కనీస బాధ కూడా లేకుండా ఉండేవాడు. ఇక కొంతకాలం తర్వాత ఉద్యోగం చేసే దగ్గర పరిచయమైన ఆవిడతో ఎక్కువగా ఉండేవాడు. అందుకే అఖిల వాళ్ళమ్మ అఖిలని తీసుకుని ఒంటరిగా ఉంటుంది. కానీ మళ్ళీ అతని దగ్గరికి తిరిగి వెళ్ళడానికి అత్తకి మనసు రాలేదు. అఖిల చాలా బాగా చదివేది, చాలా తెలివైంది కూడా. అందుకే మా బళ్ళో ఉన్న ఉపాధ్యాయులందరూ అఖిలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఇక మామ ఆ అమ్మాయితో ఉండేవాడు. తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారట. అత్తను అఖిలని పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగం వచ్చేదాకా తోడుగా ఉంది. కాని అత్త మానసికంగా పన్న బాధ వల్ల తను చాలా కృంగిపోయింది. పైగా తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా అఖిల జీవితం బాగుండాలి అని కష్టపడుతూ ఉండేవారు. వాటి వల్ల తను ఈ మధ్యనే అనారోగ్యం వల్ల చనిపోయారు. అప్పటినుండి అఖిల ఒంటరిదైపోయింది. ఇన్ని రోజులు అత్త అది ఇద్దరైనా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఇక అత్త చనిపోయాక మామ అతని రెండో భార్య
అఖిల పైన లేని దొంగ ప్రేమ కురిపించడం మొదలుపెట్టారు. వాళ్ళ మొహం చూడ్డం కూడా అఖిలకి ఇష్టం లేదు. పైగా అత్త దూరమవటం దాన్ని బాగా బాధకి గురి చేసింది. మనిషి మన మధ్య ఉన్నా ఎప్పుడు దాని కలల్లో బాధ ఉండేది. పైకి మాత్రం నా కోసం నవ్వుతూ ఉంది. ఎప్పుడూ అత్త జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆ ఇంట్లో అత్తతో అనుబంధం చూస్తూ ఉండిపోయేది. తను అదంతా భరించలేకపోతుంది. అందుకే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అలా వెళ్తేనన్నా మామ వాళ్ళ బాధ తప్పి కాస్తైన ప్రశాంతంగా ఉంటానేమో అని దాని ఆశ. అందుకే మాకు ఇష్టం లేకపోయినా అది వెళ్తా అంటే ఒప్పుకున్నాము. ధీరజ్ అఖిల గురించి అడిగితే హరి, వరుణ్ మరియు ధీరజ్లకి అఖిల గురించి చెప్తుంది. ఆ తర్వాత వరుణ్ మరియు హరి ఇద్దరు కలిసి వాళ్ళ పెద్దవాళ్ళని ఒక దగ్గరికి రమ్మని చెప్పి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళి మాకీ పెళ్లి సమ్మతమే అని చెప్తారు. అందరూ ఆ సంతోషకరమైన విషయం విని చాలా సంబరపడిపోతారు. కాసేపు అందరు సరదాగా గడిపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మంచి రోజు చూసి పిల్లల పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటారు. ధీరజ్కి మాత్రం ప్రతి క్షణం అఖిలని గుర్తొస్తుంది. అసలు వరుణ్ కోసం అతని బదులు తను పెళ్లి చూపులకు వెళ్ళినా అక్కడ మొదటిసారి అఖిలను చూడగానే పడిపోయాడు. ఇక అమ్మాయి తను కాదు అని తెలిసాక, పైగా వరుణ్ ప్రేమని కలపటం అవన్నీ చూసి తన పైన ఇష్టం పెరిగింది. తన గురించి తెలిసాక ఆ ఇష్టం ఇంకాస్త పెరిగింది. ఎప్పుడు తనే గుర్తొస్తుంది. ప్రతి క్షణం ఆమె ఆలోచనలే. ఇలా ఒక 4 రోజులు గడిచిపోయాయి. ధీరజ్కి మాత్రం అఖిల ఊహల్లోనే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు హరి ఫోన్ చేసి ధీరజ్తో, నీ ద్వారా ఒక సాయం కావాలి. ఒకసారి నిన్ను కలుసుకోవచ్చా? నీకెలాంటి ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతుంది. ధీరజ్ నవ్వుతూ, హరి, దీనికి కూడా అనుమతి తీసుకోవాలా? నువ్వు వరుణ్కి కాబోయే భార్యవి అంటే నాకు చెల్లితో సమానం. మరి అన్నయ్యని కలవటానికి చెల్లి ఇలా ప్రత్యేకంగా అడగాల? నువ్వెప్పుడైనా రావచ్చుమా? చాలా చాలా సంతోషం అన్నయ్య. ఇంకో అరగంటలో నీ ముందు ఉంటా. నేనెక్కడ ఉన్నానో ఎక్కడికి రావాలో నీకు తెలుసా? నీకు మన ఇంటి చిరునామా పంపిస్తా, అక్కడికి వచ్చేయి. లేదు అన్నయ్య, తెలుసు వరుణ్ చెప్పాడు. అంతేకాదు ఆయన కూడా వస్తున్నారట. పైగా ఇంటికి కాదు, వేరే విషయం మాట్లాడాలి, కాస్త ముఖ్యమైనది. సరేరా, ఆయన పెళ్లి ఖాయమవ్వగానే మా వాడిపైన మర్యాద బాగా పెరిగిపోయింది కదా. మంచిది, రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరిగ్గా అరగంట తర్వాత వరుణ్, హరి అక్కడికి వస్తారు. ధీరజ్ నవ్వుతూ వాళ్ళని ఆహ్వానించి కుర్చీలో కూర్చోమని చెప్పి తాగడానికి టీ తెప్పిస్తారు. చెప్పనిరా, నాతో ఏం పని? హరి ఏదో చెబ్బోతూ ఉంటే అప్పుడే ఆ గది తలుపు తీసుకుని అఖిల వస్తుంది. ధీరజ్ మనసులో, బాబోయ్, ఇప్పుడు కూడా వచ్చింది, నాకు పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకుంటా అంటూ తన చేత్తో తల పట్టుకుంటాడు. వరుణ్ నవ్వుతూ, భ్రమ కాదురా, నిజంగానే వచ్చింది అని చిన్నగా ధీరజ్కి మాత్రమే వినపడేలా చెప్తాడు. అఖిల నిజంగా వచ్చింది అని తెలిసి ధీరజ్ మొహం వెలిగిపోతుంది. హరి అఖిలను చూసినప్పటి నుండి ధీరజ్లో వచ్చే మార్పులు అన్ని గమనిస్తూనే ఉంది. తనకున్న కాస్త అనుమానం కూడా ఇప్పుడు బలపడిపోయింది. ఎందుకంటే మొదటిసారి అఖిలతో పరిచయం అయిన రోజే ధీరజ్ తన పైన కాస్త ప్రత్యేక శ్రద్ధ చూపించడం తను చూస్తూనే ఉంది. ఇప్పుడు అతని కళ్ళలో కనిపిస్తున్న మెరుపు చూసి పూర్తిగా అర్థమైపోయింది ధీరజ్కి అఖిల అంటే ప్రేమ మొదలైందని. అందుకే తన పెదవులపైన సంతృప్తితో కూడిన నవ్వొచ్చేరింది. అందుకే ఇద్దరు నవ్వుతూ చూస్తుంది. అఖిల వచ్చి ధీరజ్ని చూసి పలకరింపుగా నవ్వి హరి పక్కన కూర్చుంది. ధీరజ్ అంతా మర్చిపోయి అఖిలని చూస్తూ ఉన్నాడు. వరుణ్ ధీరజ్ చేతి మీద చెయ్యి వేసి చిన్నగా తట్టి, ఈ లోకంలోకి రారా బాబు అంటూ కళ్ళతోనే సైగ చేసి, రే ధీరజ్, అఖిలకి నీతో కాస్త పని ఉందిరా. ధీరజ్ ముగ్గురిని చూస్తూ, నాతో పనా? ఏం పనిరా బావా? ఏదైనా సరే, నా వంతు చేయవలసింది ఏదైనా ఖచ్చితంగా చేస్తాం. హరి కొన్ని కాగితాలు తీసి ధీరజ్కి ఇస్తుంది. ధీరజ్ వాటిని తీసి చదివి, ఏంటి అఖిల మీద న్యాయస్థానంలో దావా వేశారా అంటూ అంతా శూన్యంగా చదువుతూ కాసేపటికి వాటిని పక్కన పెట్టి వాళ్ళని చూస్తాడు. హరి, చూసావు కదా అన్నయ్యా, ఇదే ఇప్పుడు మాకు వచ్చిన సమస్య. నువ్వెలాగూ న్యాయవాదివి కాబట్టి
నువ్వే మా తరపున వాదించి మాకు న్యాయం జరిపించాలి. కావాలని అక్కిని బాధపెట్టి తనని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలి అని వాళ్ళ ఎత్తుగడ. వాళ్ళు అనుకున్నది జరిగితే అక్కి జీవితం నాశనం అవుతుంది. పైగా వాళ్ళ ఆలోచన అక్కి పెళ్లి వాళ్ళ మేనల్లుడితో జరిపించాలి అని. దాని ద్వారా అక్కి దగ్గర ఉన్న ఆస్తి అంతా వాళ్ళు సొంతం చేసుకోవచ్చు అని వాళ్ళ పథకం అంటూ ధీరజ్ని చూస్తుంది. హరి చెప్పేది కళ్ళు మూసుకుని శ్రద్ధగా వింటున్నవాడు కాస్త పెళ్లి గురించి చెప్పగానే హఠాత్తుగా కళ్ళు తెరిచి అక్కిని చూస్తాడు. హరి అక్కిని చూసి దీనికి వాణ్ణి పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. పైగా ఆ ఇల్లు చనిపోయిన అత్త జ్ఞాపకం. అది వాళ్ళకు దక్కటం అక్కికే కాదు నాకు కూడా అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నువ్వే మాకు న్యాయం చేయాలి. అక్కి జీవితం కూడా కాపాడాలి. అక్కి కాస్త బాధగా చూసి వాళ్ళకు ఆస్తి కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాం. కానీ ఆ ఇల్లు మాత్రం ఇవ్వను. కానీ వాళ్ళు నాతో సహా అన్ని వాళ్ళకు దక్కాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అని నిర్ణయించుకున్నాను. మీరు మంచి న్యాయవాది ఆ న్యాయం వైపు ఉంటారని తెలిసి మీ మీద ఉన్న నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను. ధీరజ్ అక్కి కళ్ళలోకి చూస్తూ న్యాయాన్ని నేనెప్పటికీ ఓడిపోనివ్వను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటా. మీరు అసలు బాధపడకండి. ఇలా కాసేపు ఆ విషయం గురించి తనకున్న కొన్ని విషయాలు, అనుమానాలు, కావలసిన సమాచారం ఉంటే అడిగి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక 2 రోజుల తర్వాత అఖిల పైన వాళ్ళ తండ్రి సవత్తల్లి చేసిన ఫిర్యాదు పైన న్యాయస్థానంలో విచారణ మొదలైంది. అఖిల తరపున ధీరజ్ వాదిస్తున్నాడు అని తెలిసి అఖిలకు వ్యతిరేకంగా వాదించే న్యాయవాది కాస్త భయపడతాడు. ఎందుకంటే ధీరజ్ న్యాయవాదిగా తన ప్రయాణం మొదలుపెట్టి తక్కువ కాలమే అయినా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అందరూ అతన్ని చాలా మెచ్చుకుంటారు. అతను చేపట్టిన ఏ ఒక్క కేసును కూడా ఆయన ఇప్పటి వరకు కూడా ఓడిపోలేదు. అందుకే ధీరజ్ ఒక కేసును తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా గెలుస్తుంది అని అందరి నమ్మకం. ఏదో డబ్బుకు ఆశపడి ఈ కేసును ఒప్పుకున్నాను కానీ ఆ అమ్మాయి తరపున ఈ ధీరజ్ వస్తాడు అని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఈ కేసు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అనుకొని ఓటమిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడ్డాడు. అందుకే ముందే అఖిల వాళ్ళ నాన్న దగ్గర నుండి తనకి రావాల్సిన డబ్బులు తీసుకుంటాడు. అఖిలతో హరి, వరుణ్, ధీరజ్ వాళ్ళ తల్లిదండ్రులు అందరు కూడా వస్తారు. ఇక అఖిల వాళ్ళ నాన్నతో తన పిన్ని, వాళ్ళ బాబు మరియు వాళ్ళ పిన్నికి వరుసకి అల్లుడయ్యే అబ్బాయి వస్తాడు. ఇక విచారణ మొదలవుతుంది. ధీరజ్ ముందుగా మౌనంగా ఉంటాడు. తనకు పోటీగా ఉన్న అఖిల తండ్రి తరపు న్యాయవాది చెప్పే వాదన అంతా శూన్యంగా వింటూ ఉన్నాడు. ఆయన చెప్పవలసినవన్నీ పాఠం అప్పగించినట్లు చెప్పేసి వెళ్ళి తన స్థానంలో కూర్చుంటాడు. న్యాయమూర్తి అంత విని ఆ కేసు గురించి ఒకసారి అంత పరిశీలించి, ధీరజ్ ఇక నువ్వు కూడా నీ వాదన్ని వినిపించు. ధీరజ్ నవ్వి, గౌరవనీయులైన న్యాయమూర్తి గారికి నమస్కారం. నాతోటి న్యాయవాది గారు ఇప్పటి వరకు చాలా బాగా మాట్లాడారు. వారికి నా అభినందనలు ఇవ్వరానర్. కానీ ఇప్పుడు మనం న్యాయస్థానంలో జరిగిన అసలు నిజాల గురించి మాట్లాడుకుందాం. నేను ధీరజ్ గారి వాదాన్ని ఖండిస్తున్నాను ఇవ్వరానర్. న్యాయమూర్తి గారు అతన్ని చూసి, ధీరజ్ గారు ఇప్పుడే కదా తన వాదాన్ని ప్రారంభించారు. ఆయన మీరు మాట్లాడేటప్పుడు కనీసం జోక్యం కూడా చేసుకోలేదు. కాసేపు మీరు కూడా అలానే ఉండి ధీరజ్ గారు ఏం చెప్తారో వినండి. ధీరజ్ మీరు మీ వాదనని కానివ్వండి. ధీరజ్ నవ్వి, కృతజ్ఞత ఇవ్వరానర్. నేను ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి, దీనికి సంబంధించిన కొందరిని ప్రశ్నించాలి అనుకుంటున్నాను. మీరు దానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకున్నాను. సరే, మీకు అందుకు అనుమతినిస్తున్నాం. ధీరజ్ నవ్వి మొదటిగా అఖిల గారి పక్కింట్లో ఉండే హరిగారి కుటుంబాన్ని విచారించాలనుకున్నాడు. హరి వాళ్ళ అమ్మ నాన్న బోన్లోకి రాగానే, చూడండి మీకు అఖిల గారు ఎప్పటి నుండి తెలుసు, ఎలా తెలుసు, మరి వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం అంత కాస్త వివరంగా అన్ని విషయాలు న్యాయస్థానానికి చెప్తారా? హరి వాళ్ళ నాన్నగారు న్యాయమూర్తి గారికి నమస్కారం చేసి ఆ తర్వాత భగవద్గీత మీద ప్రమాణం చేసి, నాకు అఖిల చిన్న వయసులో ఉన్నప్పటి నుండి తెలుసు. చాలా మంచి అమ్మాయి. వాళ్ళమ్మ నాకు చెల్లెల్లాంటిది. వాళ్ళ కల్మషం లేని మంచి మనసు వల్ల మా 2 కుటుంబాలు చాలా త్వరగా కలిసిపోయాయి.
పైగా మా అమ్మాయి అఖిల చాలా మంచి స్నేహితురాలు. హరి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ, ఆ ఇంట్లో అఖిల వాళ్ళ అమ్మగారు మాత్రమే మాతో సఖ్యంగా ఉండేవారు. అఖిల వాళ్ళ నాన్నగారు మాత్రం మాతో ఎవరితో కలిసేవారు కాదు. పైగా చాలా వ్యాపారాలు చేస్తూ అన్నిట్లో నష్టపోతూ ఎప్పుడు అఖిల వాళ్ళ అమ్మతో గొడవ పడేవారు. పుట్టింటి నుండి డబ్బులు తీసుకురమ్మని ఎప్పుడు ఆమెని హింసించేవారు. పాపం ఆయన వదిన గారిని ఎంత బాధ పెట్టినా కొట్టినా ఎప్పుడు కూడా మాతో ఆ విషయం చెప్పుకోలేదు. తన బాధంతా పంటి బిగువున దాచుకొని మామూలుగా ఉండేది. వదిన వాళ్ళ అమ్మ నాన్న కాస్త స్థితిమంతులే. కూతురంటే వాళ్ళకి అపారమైన ప్రేమ. కాని వాళ్ళ నుండి డబ్బులు ఆశించడం వదినకి అస్సలిష్టం ఉండేది కాదు. అందుకే వదిన కష్టపడి ఉద్యోగం చేసి ఇంటిని చూసుకునేది. ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి తన బాధలు చెప్పుకునేదే కాదు. అఖిల్ అంటే ఆవిడకి ప్రాణం. తన్ని మంచి స్థాయిలో చూడాలి అనేంతో ఆశపడేది. అందుకే వదిన అన్నయ్య గారిని మంచిగా మారమని, ఏదైనా ఉద్యోగం చేసుకోమని బ్రతిమలాడేది. కూతురు భవిష్యత్తు కోసమైనా ఆలోచించమని ఎంతగానో అడిగేది. కాని అన్నయ్య గారు వదిన మాట వినేవారు కాదు. అలా ప్రతిరోజు వాళ్ళ మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉండేది. అదే సమయంలో అన్నయ్య గారికి ఇంకొక అమ్మాయితో పరిచయం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆ పరిచయం కాస్త వాళ్ళ మధ్య వివాహేతర సంబంధంగా మారింది. కొన్ని రోజులు ఆ సంబంధం చాలా రహస్యంగా గడిచిపోయింది. కాని కాలం అన్నిటినీ బయట పెడుతుంది కదా. అలా ఒకరోజు ఆవిడతో కలిసి అన్నయ్య బయట తిరగటం, సరదాగా గడపటం వదిన చూసి చాలా బాధపడింది. అన్నయ్య రాత్రి ఇంటికి రాగానే అదే విషయం గట్టిగా అడిగేసింది. అప్పుడే అన్నయ్య కోపంగా, అవును, నేను తను కలిసే ఉంటున్నాం, నాకు నువ్వు వద్దు అనేసి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. పాపం వదినని అఖిలను వదిలేశారు. వదిన చాలా రోజులు బాధపడింది. కాని తను కృంగిపోతే తన కూతురు ఎలా బ్రతుకుతుంది అని తన్ని తాను సముదాయించుకొని ఒంటరిగానే బతకడం అలవాటు చేసుకుంది. కొన్ని రోజులకు వదిన వాళ్ళ అమ్మనాన్నలకి ఆ విషయం తెలిసి ఇంటికి వచ్చి బాధపడ్డారు. వాళ్ళు అల్లుణ్ణి కలిసి మాట్లాడాలి అని కూడా అనుకున్నారు. కాని వదిన వద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇక వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోయారు. కనీసం వాళ్ళ సహాయం కూడా వదిన తీసుకోలేదు. తన జీతంతోని అన్ని అవసరాలు తీర్చుకునేది. హరి వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ, ఆ ఇల్లు అఖిల వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళయ్యాక అఖిల వాళ్ళ తాతయ్య అమ్మమ్మ పెళ్లికి తమ కూతురికి బహుమతిగా కొనిచ్చారు. అఖిల వాళ్ళ అమ్మ తర్వాత ఆ ఇల్లు అఖిలకే కదా చెందుతుంది. దీనిపైన వాళ్ళకు అధికారం ఎక్కడి నుండి వస్తుంది? అందరూ వాళ్ళిద్దరు చెప్పేది వింటూ ఉన్నారు. న్యాయమూర్తి గారు అన్ని విని ముఖ్యమైన విషయాలు రాసుకుంటూ ఉన్నారు. ధీరజ్ వాళ్ళని ఇక వెళ్ళమని చెప్పి, యువర్ ఆనర్, మీకు విషయం అర్థమై ఉంటుంది. అఖిల గారి అమ్మకి వాళ్ళ నాన్న విడాకులు ఇవ్వకుండానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కట్టుకున్న భార్యని, కూతుర్ని ఒంటరిగా వదిలేసి ఆవిడతో కలిసి ఉంటున్నారు. అసలు చట్ట ప్రకారం వాళ్ళ పెళ్లికి అనుమతి కూడా లేదు. మరియు అఖిల వాళ్ళ అమ్మగారు తన భర్త వల్ల చాలా బాధపడ్డారు అని కూడా అర్థమైంది. ఇలా మాట్లాడుతూ అఖిల వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే కొందరిని కూడా విచారిస్తాడు. అందరూ అఖిల తరపున మాట్లాడతారు. అందరి సాక్ష్యాలు విన్నారుగా యువరానర్. మీకేం జరిగి ఉంటుందో అన్నీ అర్థమయ్యే ఉంటాయి. సరే, చివరిగా వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యాల గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకున్నాను. వాళ్ళీ కేసుకు సంబంధించి మొదటి మరియు ప్రథమ సాక్ష్యంగా ప్రవేశపెట్టింది అఖిల గారి అమ్మగారి సంతకం చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలు. అవి కేసుకి బలమైన సాక్ష్యం యువరానర్. నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం ఉంది. అనుమానం అనే కంటే చిక్కుముడి అంటే బాగుంటుందేమో. అదేంటంటే, అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి సంస్థలో గొప్ప స్థానంలో ఉద్యోగం చేస్తున్నాం ఒక పట్టభద్రురాలు ఎంతో విలువైన ఆస్తికి సంబంధించిన కాగితాల్లో వేలిముద్ర ఎందుకు వేసినట్టు? అందరూ ఒక్కసారిగా ధీరజ్ని చూస్తారు. అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్ మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతూ, చదువు వచ్చిన ఎవరైనా సరే సంతకం పెడతారు. ఇంకా కొందరైతే చదువు రాకపోయినా కనీసం సంతకం వరకైనా నేర్చుకుని వేలిముద్రకి బదులు సంతకం పెడుతున్నారు. అలాంటిది అఖిల వాళ్ళ అమ్మగారు సంతకం పెట్టకుండా వేలిముద్ర ఎందుకు వేశారంటారు?
మనం చాలా కేసులలో చూసి ఉన్నాం. ఒక మనిషికి తెలియకుండా వాళ్ళ వేలిముద్రలు వేసుకొని వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తిని దక్కించుకున్న వాళ్ళని, లేదా కొందరిని బెదిరించి లేదా భయపెట్టి అయిన బలవంతంగా వేలిముద్ర వేయించుకున్న వాళ్ళని కూడా చూసాం. నా అనుమానం ఈ వేలిముద్ర కూడా వాటిలో ఏదో ఒక దాని కిందికి వస్తుందని. అందరూ ధీరజ్ వాదనతో ఏకీభవిస్తున్నట్టుగా అనిపిస్తారు. న్యాయమూర్తి గారు కూడా ఆలోచనలో పడతారు. ధీరజ్ మళ్ళీ తన వాదన కొనసాగిస్తూ, అఖిల గారి అమ్మగారు చనిపోయినప్పుడు అఖిల వాళ్ళ తాతయ్య గారు బ్రతికే ఉన్నారు. కూతురి జీవితం ఇలా అయిందని బాధతో అఖిల వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోతే, కూతురు చనిపోయిన బాధలో ఆ పెద్దాయన చనిపోయారు. కానీ ఆయన చనిపోయే ముందు కూతురి జీవితం ఇబ్బందుల పాలైనట్లు మనవరాలి జీవితం కూడా కాకూడదని ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ తన మనవరాలికి చెందేలా వీలునామా రాశారు. అందులో ఆ ఇల్లు కూడా ఉంది. పెళ్ళయ్యాక బహుమతిగా ఆ ఇల్లు ఇచ్చారు. కాని దాన్ని వ్రాతపూర్వకంగా తీసుకోవడానికి అఖిల వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. కాబట్టి ఆ ఇంటిపైన వాళ్ళ తాతగారి ఆస్తిపైన సర్వాధికారాలు అఖిలకే చెందుతాయి. మరియు తండ్రికి వచ్చే ఆస్తిలో కూడా అఖిలకి వాటా ఉంటుంది. అసలు అంతా తనకే చెందాలి. కాని అఖిల గారి అమ్మగారు లేకపోవటంతో కనీసం రెండో భార్య సంతానంగా ఆవిడ పిల్లలు కొనసాగుతారు. అయినా తనకి పుట్టిన పిల్లలకు అతని ఆస్తిలో హక్కు ఉంటుంది కదా యువరానర్. కాబట్టి జరిగిన సంఘటనలు, కళ్ళ ముందు ఉన్న వాస్తవాలు అన్ని పరిశీలించి మీ అమూల్యమైన మరియు న్యాయమైన తీర్పుని అందివ్వాల్సిందిగా కోరుతున్నానంటూ నమస్కారం చేసి అతని స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. న్యాయమూర్తి గారు అన్ని సాక్ష్యాలు, వాదోపవాదాలు మరొక్కసారి పరిశీలించి ఆ ఇంటిపైన అఖిలకి మాత్రమే అధికారం ఉంది అని తీర్పునిస్తారు. అంతేకాకుండా అఖిల వాళ్ళ నాన్న, ఆవిడ రెండో భార్య చేసిన తప్పులు, అన్యాయాల గురించి విచారణ చేపట్టి త్వరలోనే న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలి అని ఆదేశిస్తారు. తనతో పాటు న్యాయాన్ని కూడా ఓడిపోకుండా కాపాడిన ధీరజ్ని ప్రత్యేకంగా అభినందిస్తూ తీర్పుని ముగిస్తారు. అఖిల ఈ కేసు గెలవటం అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ఇల్లు అఖిల వాళ్ళ అమ్మ జ్ఞాపకం. అది అలాంటి నీచుల చేతికి వెళ్ళలేదు అని వాళ్ళ ఆనందం. అందరూ కలిసి అఖిలను హత్తుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అఖిల బయటకు వచ్చి ధీరజ్ కోసం చూస్తూ ఉండగా తనకు కాస్త దూరంలో ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ కనిపిస్తాడు. పరుగులాంటి నడకతో ధీరజ్ని చేరి ధీరజ్ గారు అంటూ పిలిచి కళ్ళల్లో నీళ్లతో రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతతో చూసి దండం పెడుతుంది. ధీరజ్ అఖిల చేతులు కిందికి దించి చిన్నగా నవ్వుతూ తన కన్నీళ్లు తుడిచి, ఇక నువ్వు దేనికి బాధపడకూడదు. సంతోషంతో అయినా సరే నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. అది నా కోరిక. అఖిల సరే అన్నట్టుగా తల ఊపి చిన్నగా నవ్వుతుంది. ధీరజ్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి కేసు పని అయిపోయింది, ఇక ముహూర్తాలు పెట్టిద్దామా? అఖిల వాళ్ళ మాటలు ఏం అర్థం కాక అందర్నీ చూస్తుంది. ధీరజ్ తల కొట్టుకుని వాళ్ళ అమ్మ నాన్ని చూస్తాడు. హరి అఖిల తలపైన ఒక్కటి వేసి, ఇంకా అర్థం కాలేదో పిచ్చిదానా, నాకు వరుణ్కి పెళ్ళి, అలానే నీకు ధీరజ్ అన్నయ్యకి పెళ్ళి. నీకు కూడా ధీరజ్ అన్నయ్య అంటే ఇష్టమని నాకు తెలుసులేవేం. ఆ మాటకి అఖిల కంగారు పడితే ధీరజ్ మొహం వెలిగిపోతుంది. అందరూ ధీరజ్ని చూసి నవ్వుతారు. అఖిల చిన్నగా సిగ్గుపడుతుంది. అఖిలకు కూడా మొదటి చూపులోనే ధీరజ్ నచ్చాడు. అతని మాట, నడవడిక అన్నీ నచ్చాయి. ఇక తన కోసం అంతలా పోరాడడం ఇంకా నచ్చింది. తనకి తోడుగా ఉంటూ ఏ కష్టం నీ దరికి చేరదు అని నమ్మకాన్ని ఇచ్చాడు. అందుకే ధీరజ్ అంటే ప్రేమ మొదలైంది. ఇక పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఒక శుభముహూర్తాన వరుణ్, హరి మరి ధీరజ్ అఖిలల వివాహం జరిపించేశారు. అఖిల తల్లిదండ్రులుగా వరుణ్ అమ్మ నాన్న ఉండి ధీరజ్ కాళ్ళు కడిగి అఖిలని ధీరజ్కి కన్యాదానం చేశారు. ఇక ధీరజ్ మామూలు వాడు కాదు కదా. అఖిలను బాధ పెట్టిన వాళ్ళని మామూలుగా వదులుతాడా? ఎవరికి అందవలసిన మామూలు వాళ్ళకిచ్చేశాడు. అఖిలని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడ్డ మనిషి ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వాళ్ళు చేసిన తప్పులకు అఖిల వాళ్ళ నాన్న మరియు పినతల్లి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక వాళ్ళ అబ్బాయికి మాత్రం ఏ లోటు రాకుండా వాళ్ళ అమ్మ నాన్న రాక్షసత్వం అతనికి అంటకుండా ధీరజే బాగా చూసుకున్నాడు.
అలా అందరి ప్రేమల మధ్య అఖిల చాలా సంతోషంగా ఉంది. అఖిల, ధీరజ్ మరియు హరి, వరుణ్ ఒకే దగ్గర ఇల్లులు కాబట్టి హాయిగా వాళ్ళ జీవితాల్ని గడిపేస్తూ ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.